మనం అప్పుడు మొదలుపెట్టిన వెరైటీ సినిమా స్టోరీ ఈరోజు చెప్పుకుందామా? యెస్. చెప్పుకుందాం. నువ్వు రెడీయా? యెస్. కథలోకి వెళ్తే ఫస్ట్ ఎపిసోడ్‌లోనే ఒక అడవిలోకి ఒక వేటగాడు వెళ్తాడు. అదేంటి అలా అనలేదు కదా, చెప్పలేదు కదా ట్రైలర్లో. ఇది ట్రైలర్ కాదు, ఇది యూనివర్స్ లెక్క. యూనివర్స్‌లో కథలు మారుతా ఉంటాయి, స్టోరీస్ మారుతా ఉంటాయి. ఓకే ఇదొక వెబ్ ఓకే సిరీస్ లాగా కంటిన్యూ. వీక్లీ చేంజ్ అయిపోతా ఉంటది. ఓకే ఇదొక యూనివర్స్ కంటిన్యూ. అంతే. ఓకే ఒక కంటిన్యూ. స్టోరీ యూనివర్స్. ఓకే. కథలోకి వెళ్ళినప్పుడు ఒక వేటగాడికి అడవిలోకి వెళ్తాడు. ఆ వేటగాడికి 5 బాణాలు ఒకేసారి వేసే విద్య తెలుసు. అబ్బో గ్రేట్. ఆ తర్వాత 5 బాణాలు ఒక లేడీని చూసి వెంటనే లేడీ మీద గురి పెట్టాడు. బాణాలు ఒకేసారి విడిచిపెట్టాడు. ఓకే. ఆ లేడీ ఎంతో వేగవంతంగా పరిగెడతా ఉంది. పరిగెడుతున్నప్పుడు అయ్యో. అప్పుడేం జరిగింది? అప్పుడు ఆ లేడీ పరిగెడుతూ అక్కడ తపస్సు చేస్తున్న ఒక ఋషి దగ్గరికి వెళ్ళింది. ఒక ఋషి ఆ అడవిలో తపస్సు చేస్తున్నాడు. ఇంకొక 2 రోజులు ఆగితే ఆ ఋషికి కావాల్సిన ఫలితం దక్కుతుంది. గ్రేట్ అబ్బా. ఆ సమయంలో ఈ లేడీ పిల్ల వెళ్ళి ఆ ఒక్క ఋషి యొక్క ఒళ్ళో పడ్డది. అయ్యో. ఆ వేటగాడు వేసిన బాణాల్లో 2 బాణాలు, ఒకటి ఋషికి గుండెకి తగిలింది, రెండోది లేడీ పిల్లకి తగిలింది. అయ్యయ్యో, ఎలాగా? అప్పుడు ఆ ఒక్క బాణం ఒకటి ఋషి యొక్క ఛాతీకి తగిలిన బాణం నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ యొక్క లేడీ పిల్ల దగ్గర నుంచి కూడా రక్తం వస్తుంది. ఈ రక్తం రెండు కలిసినప్పుడు వెంటనే ఆ లేడీ మాయమైపోయి ఒక దేవకన్యలాగా ప్రత్యక్షమైంది. సూపర్. ఆ దేవకన్య హీరోయినా? ఆ దేవకన్య హీరోయిన్ అన్నది కాదు ఇక్కడ పాయింట్. లేడీ మాయమైతే హీరోయిన్ ఎలా వచ్చింది అన్నది పాయింట్. ఎలాగా? ఎలా వచ్చిందంటే కలిపిత సినిమాలు అలాగే ఉంటాయి. సినిమాలో మీరు అడుగుతారా? ఇది అడగరు. సినిమాలో నేను చెప్పి కథ కాబట్టి మీరు అడుగుతున్నారు. అప్పుడు వెంటనే ఆ దేవకన్యని ఆ ఋషి అడిగాడు, అమ్మా దేవకన్య నువ్వు ఎవరమ్మా అంటే, ఓ ఋషి వర్య, నాకు ఒక ముని ఇచ్చిన శాపం వల్ల నేను ఇలా తయారయ్యాను. ఇప్పుడు మీ ద్వారా నాకు శాప విమోచన అయింది అన్నారు. ఓహో అవునా, మంచిది తల్లి అని చెప్పాడు. చెప్పిన తర్వాత నన్ను గాయం చేసే ఆ వేటగాడు ఎవడో ఒకసారి చూడండి అని చెప్పాడు. చూడండి అనగానే అప్పుడు ఆ ఒక్క దేవకన్య చూసి ఏం చెప్పిందంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.